పల్లెవొడే సంగీతబడిగా సాగుతున్న సాటిలేని విద్వాంసుడు, తెలంగాణ మట్టినే మనసుగా చేసుకున్న పాటగాడు, అలనాటి వీరగాథలకు తన గొంతును అంకితమిచ్చిన నిస్వార్థ కళాకారుడు, కన్నీరు పెట్టే పల్లెలకు కిన్నెర రాగాలతో ఆసరైతడు, తీరొక్క సంతల్లో అంతా తానై రాగాలు కురిపిస్తడు. హద్దుల్లేని పల్లెపాటల ఈ బాటసారి బతుకుబాటలో సంచార జీవి, పొద్దుతిరుగుడు పూలకు పొద్దైతడు, సంతలకు సరాగాల సద్దైతడు, సంతలన్నీ తిరిగితేనే ఇంటిల్లిపాదికి ఓ ముద్దైతడు, ఇల్లిల్లు పల్లెపల్లె తిరిగి 10 మంది నోళ్లల్ల పాటైతడు, సరాగాలు పంచుతూ సంసార సాగరాన్నీత్తడు, మీసం మెలేసిందంటే వీరగాథల వేగుసుక్కైతడు. మొగులయ్య గురించి ఆయన రాగాల బాణీలో చెప్పాలంటే, పుట్టినాది అవసలకుంట పెరిగినాది లింగాల సంత, ఇంటి పేరు దర్శనం సుడసక్కని సుదర్శన రూపం, అయ్య పేరు ఎల్లయ్య అవ్వేమో రాములమ్మ, చదువుకున్నది కూసింత, కథల జ్ఞానం ఆకాశమంతా, సత్యమైనదమ్మా పొద్దుతిరుగుడు పువ్వు, కిన్నెర షెహన్షా మొగిలయ్యది అసుంటి నవ్వు. నా పేరు దర్శనం మొగులయ్య. మా తాతలు కట్టింది కిన్నెర. ఏ పని చేసినా దీన్ని మరవలే కిన్నెరని. పొద్దున్నాక చేసి వచ్చి గుడిసెల కూర్చొని పాట పాడిన. సబాస్ ఆడిదంట ఆడిది మొగడూరు కొయినాక పొద్దున్నెలియేసింది. సబాస్ పొద్దున్నెలియేసింది ఆడిదంట ఆడిది సగమాకి లూకింది, పొరక సంఖ్యలో పెట్టి తలుపు ముయ్యకుండా దుకాణం పోతుంది. ఏమయ్య గవడా దుకాణం తెరవయ్య ధూపశాన అవుతుంది. ఏమాయనక్క తెల్లారంది వచ్చినావు, మా ఇంటోడు లేడయ్యా పొద్దుగాలు వచ్చిన, కళ్ళు పోయి నాకు ఏమాయ గవడా పీపరు కల్లాది నోరు గడిగిందంట ఆడాలకు. సబాస్ కళ్ళంటే కల్లాది మంచిగున్నది అని సర్ది కళ్ళు అన్నది, ముచ్చట పెట్టింది ముద్దునే తాగింది 3 ఈతల కళ్ళు. అమ్మ 3 ఈసాలు దాగి రైటింగ్ గవడా కళ్ళు బాగుందయ్యా కూలి పోనేమ్మోను పొద్దునిస్తా గాని ఉద్దరావు వస్తావా ఇంకా 3 తాగుతావా. కళ్ళు బాగుందయ్యా ఈత కళ్ళు కలిసింది బాగుంది ఈ కళ్ళు. అయ్యా గవడా ఉద్దరావు ఇస్తావా. అక్క నీకు నేను ఉద్దరావు అయ్యనే నీ మొగడు తిడతాడే, మంచోడుగా ఆడాడు మాట అంటే పాడాడు. ఉద్దరావు వస్తేనే కొట్లాటలైతాయి, పొద్దున్నే పోతాడే అమ్మ తోడక్క. నా గుణమన్న చూడయ్యా ఊరి కోడలు నేను మాట మంచిని నేను. మా నాయన తండ్రి 9 మెట్లేసి 10 వేసి మా నాయన 11 వేసిండు. వేసి ఇంతవరకు ఉందా అన్న. అప్పుడు మా నాయన నేను అప్పుడు 18 ఏళ్ళలో ఉన్నా. ఆ 18 ఏళ్ళలో అడిగితే ఏమన్నాడు అంటే, 12 కాడికి లాస్ట్ ఉంటుంది బిడ్డ, కింద ఆన్సలేరు 12 ఉంటే నిద్రపోనియదు ఆన్సలేరు అన్నాడు. 12 పెడితే అదొక శక్తి సమానం అంట కిన్నెర. పేగులు నకనకలాడిన కిన్నెర తీగలు రాగాలు తీయాలి. నీతి రీయతే నాజాతంటడు, నిండుకుండల నిబ్బరంగుంటడు, ప్రకృతిని ప్రేమిస్తాడు, ప్రజలే నా దేవుళ్ళంటాడు. అవును, మొగులయ్య కళ జీవితం ప్రకృతి ప్రజలతో మమేకమై ఉంటది. పొట్టకూటి కోసం పుక్కిటి పురాణాలు చెప్పడు మొగిలయ్య. కడుపు మాడినా సరే వీరగాథలను తెలంగాణ సంస్కృతిని చాటడమే తన లక్ష్యమంటాడు. 100 ఏళ్ల తెలంగాణ అస్తిత్వాన్ని ఒడిసిపట్టి తన కళా ప్రదర్శనలతో జీవం పోస్తోన్న సహజ విద్వాంసుడు మొగులయ్య. గోపాలపేట రాజగారు రాజరాయకమ్మంట దుర్సని ఉన్నదంట. ఏం పేరు? అరే లక్ష్మీధర సమ్మ తల్లి రంగనాయకమ్మ తల్లి ఓనపర్తి దుర్సానంట అక్క ఇళ్ళలున్నారంట. అరే గోపాలపేట దుర్సానంట లక్ష్మీనరసమ్మ దుర్సానంట పెద్ద రాజగారు తండ్రి ఓనపర్తి రాజగారు గద్దువార రాజగారు మొత్తం చుట్టాలున్నారు. వాళ్ళు రాజ్యం వెళ్ళిన దొరలు తండ్రి రాజ్యానికే రాజులు వాళ్ళు. చారిత్రక వీరగాథలను కంఠస్థం చేసి భావితరాలకు అందిస్తూ వస్తున్న నడిచే గ్రంథాలయం మెట్ల కిన్నెర మొగులయ్య. వాళ్ళు దేశానికే రాజులు తండ్రి, ఎక్కడ చూసినా వాళ్ళే తండ్రి రాజులయ్యి ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళయ్యి ఉన్నారు. హరే గద్దువాల రాజగారు
సంస్థానం ఉన్నట్టని గోపాలపేట రాజగారి సంస్థానం ఉన్నదంట. నల్లమల్ల నీడలో సల్లంగా సేదదీరిన ఈ ఊరు ఔసలకుంట. పాలమూరు జిల్లాలోని ఈ పల్లెనే మొగులయ్య సొంతూరు. ప్రకృతి హోలీ ఆడినట్టుగా ఎరగబూసిన మోదుగ పూలు, ఎటుచూడు పచ్చని పైర్లు, అల్లంత దూరంలో కొండలు గుట్టలు. ఇంకాస్త ముందుకు పోతే ఊరి మొదట్లో పొద్దుతిరుగుడు పూల వనం దర్శనమిస్తది. ఇదిగో మా పల్లె గొప్పదనం అన్నట్లు 12 మెట్ల కిన్నెరను సగర్వంగా పైకెత్తుకున్నట్టుంటది. ఇంతలో పొద్దుతిరుగుడు పూల మధ్య నవ్వుల సూర్యుడులా ముసిముసి నవ్వులతో దర్శనమిస్తున్నాడే ఈయనే దర్శనం మొగులయ్య. చిన్నపిల్లగా మా నాయన చిన్న కిన్నెర కట్టండి 7 మెట్లు పెట్టిండు. 7 మెట్లు తిప్పిరి కిన్నెర. 8 ఏళ్ళ పిల్లగానప్పుడు వేసిన కిన్నెర. నాకు చిన్నప్పుడే మా అమ్మ ఉన్నాగా మా నాయన ఉన్నాగానే నా పెళ్లి చేసిర్రు. నాకు సంతానం 9 మంది పిల్లలు. దీని మీద బతికిచ్చి మా నాయనను 90 ఏళ్ళు బతికిందాకా బతికిచ్చిన. తెలంగాణ వీరగాథలు, బతుకుపాటలు, జానపద కళా ప్రదర్శనలిచ్చే 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య. పొద్దున నిద్రలేవంగానే బిరబిరా తయారై సంతకు సరాగాల సద్దిగడతాడు. కిన్నెరను భుజానికెత్తుకుని కాలినడకన లింగాల సంతకు బయలెళ్తాడు. వద్దని అరవలేదురా ఓరి మాయ. ఎడి కేజీల వెదురు బొంగు ఎండిది సొరకాయ తిండే. 7 కేజీల వెదురు బొంగు ఎండిది సొరకాయ తిండి. కారు మురుగర ఉక్కు తీగ నీకు మనకు మందురు ఓరి మాయరమ. అరే మూడు చివరి కళ్ళు తాగిందంటే వచ్చి కొడతామని కళ్ళ కారం చెప్పుకున్నదంట. వాళ్ళు గొప్ప లీడర్లు సప్పదాకా అప్పు సప్పు చేసి సిగరెట్ తాగుతున్నారు. ఎంకరెడ్డి గండి రామసమ్మ దారిలా పోతున్నాడు మనగాడు మనగాడి పులి సంకముక తుపాకి సేతులు కట్టాలుంటది. మీసాలు వడిదిప్పి మనగాలి విసాయలకు గుంటికి ఒక కాలెట్టి మందాకు ఒక ఎడవారవ. గుంటికి ఒక కాలెట్టి మందాకు ఒక
నీకు మేరు వాళ్ళు కొడుకో మల్లుల్ల కొరువన్న మల్లుల్లవ విశాల దొంగ బుద్ధి లేదు బిడ్డ సేదికి బేడి దూలలికి గుంజిరి కొడుక మల్లుల్ల కొరువల్ల. దర్శనం మొగులయ్య పాట మాటలతో ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తాడు. గాజుల పాటతో గమ్మత్తు చూపిస్తాడు. పల్లె సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్న బహుళజాతి సంస్థల దాష్టీకాన్ని నిలదీస్తాడు. మట్టి గాజులను బతికించండ్రని వేడుకుంటాడు. మోసగా నమ్మేవు గాజు బేరవు ఎప్పు పిల్లోడా మంచి గాజులుంటే ఎయ్యిసోకోడా శబాస్ మంచి గాజులకేమి సంచిలోనున్నవి శబాస్ మంచి గాజులకేవి సంచిలోనున్నవి మద్రాస్ బొంబాయి పట్టాల గాజులు మద్రాస్ గాజులు పట్టాల గాజులు పల్లెటూరి గాజులు పట్నాల గాజులే ఓ పిల్ల నా పొట్లాల ఉన్నవే సోకెల్లా శబాస్ పట్నాల గాజులు పనికిరావబ్బా యా పల్లెటూరి పిల్ల గాజులే కావాలి గుత్తంగా ఎక్కాలి ఇరుగు పొరుగయ్యతని కొట్లాడితే పలగొద్దు శబాస్ ఇంటోడు గుడితే గాజి ఇరుగొద్దు గాజు బేరవు ఎప్పు పిల్లోడా మంచి గాజులుంటే ఎయ్యిసోకోడా శబాస్ మంచి గాజులకేవి సంచిలోనున్నవి మద్రాస్ బొంబాయి పట్టాల గాజులు. తన రాగాలతో సంతను సంతోషపెడతాడు. ఎవ్వరినీ చేయి జాచి ఏది అడగడు. ఎవ్వరేదిస్తే అది తీసుకొని పొద్దుగూకే వేళ ఇంటిదారి పడతాడు. అయ్యదెచ్చిన సరుకులు బుడ్డోడు చటుక్కున అందుకుంటాడు. చాపలో పరచి ఏటికాటిని వేరు చేస్తారు. ఏడాది పొడవునా ఇదే మొగులయ్య కుటుంబానికి గ్రాసం. తలో ముద్ద తిని దాతల కడుపు సల్లంగుండాలే అని మనసారా కోరుకుంటాడు మొగులయ్య. ఒక ఇంటికి పోయి బిచ్చం అడగను. సంతలో ఎక్కడైతే మంది కూర్చున్నారో అక్కడ పోయి కూర్చొని బట్ట పరుచుకొని పాట పాడితే 10 మంది వచ్చి పండుగ సాయన్న మియా సాబు వంగ పకీరయ్య అక్కడ నిలబడ్డ మనిషి మీద కవి గట్టి పాట పాడితే అలా 5 10 ఇస్తే తెచ్చుకొని నా పిల్లల జీవనం గడుపుకొని బతికిన. సంత సందడిగా ఉంటేనే 4 వేళ్ళు నోట్లకు పోయేది. అప్పుడో ఇప్పుడో తప్ప ఎప్పుడూ ఇంత సంతోషం ఉండదు. కోటి రాగాలు పలికించే మునగాడే గాని కూటికి మాత్రం కడుపేద. నా పిల్లలు బతకలేక పుట్టకు లేక 18 ఏండ్లు మట్టిమోయనికపోయినా కాలువ కినాల పనులకు. ఆలుబిడ్డల ఆకలి కేకలు సూళ్ళేక పట్నానికి వలసపోయి అడ్డాకూలిగా పనిచేసేటోడు. ప్లాస్టిక్ కవర్లు అవి ఇవి ఏరుకొని వలస పక్షిలా ఎన్నో ఆడ గూడేసుకునేటోడు. అలసి సొలసి గాఢనిద్ర కమ్ముకున్న తన మనసంతా కిన్నెరే. నిద్రలో కూడా తన గుండె చప్పుడు అనుగుణంగా తన ఆరో ప్రాణం మెట్ల కిన్నెర తీగలను శృతి చేస్తుంటాడు మొగులయ్య. ఈ కిన్నెర వేసి బతికినగానే నా పుట్టకు లేకపోతే పట్నం పాలగిరి వరంగల్లు కరీంనగర్ దేశాలు పోయినా మట్టి పని మోసి వచ్చి మళ్ళొచ్చి ఇంటికాడ కిన్నెరేసి తరతరాల పాటలు పాడుకుంటూ వచ్చిన. కిన్నెర రాగాలంటే తీగల్ని గదిలించడం మాత్రమే కాదు, పంచేంద్రియాలను పంచభూతాలతో అనుసంధానం చెయ్యాలి. మొగులయ్య కిన్నెరను గుండెలకు హత్తుకొని గుండె లోతుల్లో నుంచి వీరరసాన్ని పలికిస్తాడు. అలనాటి వీరుల శౌర్యాన్ని తన ముఖ కవళికల్లో కళ్ళకి గడతాడు. ఇది ఏ అవధాన ప్రక్రియకు సమం కాని కళా ప్రతిభ అని అనిపించక మానదు. గొడుగుని ఈడబడితే మీ అమ్మ చిన్నమ్మ అయ్యా కలిగొని నా కొడుకని మూడంబలి కాసుకొని ముంతల ఓదుకొస్తుంది ఈ గార్దుల బాటాకు. సృజనగల రావుల మరి కోనెర భయపట్టిస్తా అన్నామట తప్పాను. అబ్బా ఎంతైనా సారన్నాడు రావుల వరి గుడి కాడ రాతమ్మ నిలబెడతా.
జాతర దాగేటప్పుడు ముక్కిడి పోసమ్మకు 30 ఆటలరికి 5 నూళ్ళు రాపుస్తుంది ధర్మం గడతా నేను లారీ బట్టలు తెచ్చి సిరిసినగల గుట్ట మీద జాతర సాగిస్తంటాడు బీదావాడు పాకీరి సామావుల అమరబిండు తల్లి కళ్ళు మొక్కిండు అయ్యా తల్లి కళ గూడంగా తడ్జాల గూడంగా నా తల్లి సెన్నం కలకురితి తాలూకా మావుల నేను మలవాలి కరణి కల గూడంగా కలగురితి తాలూకల దొరలను డబ్బున్న గెద్దల్లాంటి పెద్దలను దోచి పేదోళ్ల కడుపు నింపిన పండగ సాయన్న వీరత్వం గురించి మొగులయ్య చెప్తుంటే రాబిన్హుడ్ సినిమాని లైవ్లీగా చూసినట్టుంటది. పాలమురి జిల్లకి మలగాడు సాయన్న పేద వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. పుట్టిందిగా మెరుగుని పల్లె పెరిగిందిగా మెరుగుని పల్లి పుట్టిందిగా మెరుగుని పల్లి పెరిగిందిగా మెరుగుని పల్లె మెరుగుని పల్లి ఎలా పుట్టింది పులి పిల్ల పుట్టాల గూడంగా పండుగుల సాయన్ మిసాలు ముడేసి ముప్పూరిన తాడు వెని వాడు మీసాలు సాయల్లా ముప్పూరిన తాడు ముచ్చిడి కుంతల మనగాడు మూడేసిండు మీసాలు ఎంకర్రెడ్డి గండిలా మసమ్మ గుడి కాడ వారవా ఎంకర్రెడ్డి గండిలా మసమ్మ గుడి కాడ మసమ్మ తోడున్నది మనగాడికి సాయన్న అంగీలను సాయల్లకు 3 జల్ల బెత్తడు రొమ్ముంది సాయల్లా ఇద్దరి పెట్టు రొమ్మున్నది అంగీలను సాయల్లకు 3 జల్ల బెత్తడు రొమ్ముంది సాయల్లా ఇద్దరి పెట్టు రొమ్మున్నది అబ్బా పాలమురి కొమటుల్లా సత్తూరుల బండ్ల బియ్యం బండ్లు వస్తున్నాయి 7 బండ్లు వస్తున్నాయి అరే ఆ బండ్ల మీద రా నూనె డబ్బలున్న బియ్యం బాగున్నాయి రా ఓ పండుగ సాయన్న పండుగల సాయన్న బండ్ల నా పేషెంట్ లేసిరి జీత గెలసిన గిరిగడు పెదగిరిగడు రాంపురం రావన్న శాపల గుడి వెంకన్న వారవా అరే 7 మంది దోస్తులు సిటీలే కొట్టిండు చెట్ల విధికెళ్ళి దీనికి ఉరికొచ్చిరి జీతగలు వాడు జీతగల పిలిచిండి మన గాడి సాయన్ బియ్యం సదులు మోచిండి మొగులాలి కందూరు యాటల్ని తెస్తాని నిలబెట్టి సాయన్ చిప్పలపల్లి మందిని దన్నారం మంది ఎనికి చల్ర మందిని మధ్య గట్ల మందిని సంస్థానాల ఖిల్లా పాలమూరులో వనపర్తి సంస్థానం ప్రాధాన్యం ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా రాణి శంకరమ్మ ఔదార్యం పానుగంటి మీరాసాహెబ్ ధీరత్వం గురించి తెలుసుకుంటే మనసు పులకిస్తది, మౌనంగా సలాం చేస్తది. మీరాసాహెబు ఓ మంచి దొంగ. రాణి శంకరమ్మ రాజారామేశ్వరరావుల సమకాలికుడు. దారులు వేరైనా ప్రజలను ఆదుకోవాలనేదే వారి సంకల్పం. సొమ్ము ఏదైనా ఊరూరా చెరువుల్ని దవ్వించిరు. వనపర్తి గడలో కోటను ముట్టిన మట్టిని తట్టిన కానాయపల్లె చెరువుగట్టు మీద కాసేపు గడిపిన మొగులయ్య రాగాల్లో చెరువుల చరిత్ర కళ్లకు కడతది.
వనపర్తి రాజగారికి శంకరమ్మ గారికి ఈ దేవుడికి జర నమస్కారం పెట్టుకో అమ్మ. ఒకసారి మనం పుట్టినపడుతుంది రెండోసారి ఆయన సూటిపోటి దేవుడిలకు మన సంస్థానానికి జర నమస్కారం పెట్టుకోలేసి ఒకసారి ఇక్కడ ఎంకి తిరిగి సలాం పెట్టు. అక్కడ ఉంది దేవుడి. వనపర్తి రాజగారు రాజ్యానికి రాజులుండ్రు. వనపర్తి రాజగారు రాజ్యానికి రాజులుండి సెలవులన్నీ వేపించిండ్రు. పేద వల్ల బతికిచ్చిండ్రు. భోజనాలు పెట్టించు పేద వాళ్ళకు తండ్రి పెళ్లినైతే చేస్తున్నా. దేశమిల్ల పేద వల్ల బతికిస్తుండ్రు రాజగారు. సంస్థానం వనపర్తి దేవుడి ఇలా రాజగారు త్యాగలేకరించిందమ్మ సుక్క వైటి మీయ సావులు ఇద్దరి పెట్టు రొమ్ము. అది 3 జల్ల బెత్తెడు రొమ్ము మీయ సావును అడిగింది. మీయ సావులు దంప నీకే పకడ బంది మీద తల్లి దొంగవయ్యి దోషిండాలి. లేచిండమ్మ డాగా పిల్ల పాన్గంటి గుట్టల మీద పాడవుల బండ కాడ అమ్మబాయి గడ్డ కాడ బొమ్మ మేవుడి చెట్టున్నది. చూడ సక్కరి కీల తల్లి పాన్గంటి కీల గట్టి శంకరమ్మ పేరేసిండు. సమస్తానం పేరు తల్లి చిన్న కీల కాదు తల్లి మీయ సావును దంపి వచ్చి అరే ₹80 ఇస్తా గాని ధర్మాత్ముడు మీయ సావు కాలయ పెళ్లి శ్రీవేసిండు. అరే పాలుగంటి కీల గట్టి గానపురం కీలలు గట్టి కీలగాలపురం అని పేరేచిండు. మీయ సవను సంపుద్దాలి చెప్పిందంట. అరే కాలయ పెళ్లి సెరవులు ఇల్లు చిన్నగాదు సీయ సావు ఎట్లా ఉంది మీయ సావు పేరు ఎల్ల కాల పెళ్లి పంటల వండిటట్టు తన్ని గురుజులు గట్టి పిచ్చిందంట. చిన్న చెరవు ఏసీ లేడు. పేరెళ్ళిన కాల పెళ్లి వనపర్తి శంకరమ్మ. ఆ రాజగారు శంకరమ్మ రాజ మీద రాజున్నారు. అరే కాలయ పెళ్లి సెరవు కట్ట గురుజులతోని చేపించింది. గచ్చుతోని చేపించింది. పేర్లు కొట్టి గురుజుల కాలయ పెళ్లి సెరవు కానీ 30 కూడా కానీ బతకనీకే నీళ్లు వాలి. కొత్త కోట పాలెంకెళ్ళి 3 మందికి తల్లి నీళ్లు వారేటట్టు తల్లి గొల్లు బతికేటట్టు తల్లి బీద వాళ్ళకి సాయం సంస్థానం శంకరమ్మ రాజగారు నిలబెట్టిండ్రు. గద్దువాల రాజగారు కొల్లాపూరి రాజగారు వనపర్తి శంకరమ్మ. లింగాల సంతలోనే కాదు, మొగులయ్య కొల్లాపూరు సంతలో తీరొక్క సంతల్లో రాగాలు పలికిస్తాడు. కొల్లాపురంలో పాట పాడొచ్చిన నాగర కర్నూలు పోయిన సంతనాడు పోయి పాట పాడి కూరగాయలు ఆడుకోచుకున్నా. పొట్టకు లేక కూరగాయలు ఆడుకోచుకున్నా. వచ్చే సందాపల్లి మిట్టకాడికి ఎక్కినాక మా నాయన మబ్బటిలు వచ్చిండు. ఇన్ని కూరగాయలు 2 కిలోల తైదలు 2 సేల తైదలు తీసుకొని వచ్చిన బోగు లేకున్నాయి. కైలాబడ్డ సంవత్సరం పగులు సుక్కలు మొలిచిన సంవత్సరం తెత్తే మా నాయన అన్నాడు, నా కొడుకు మంచి కళాకారుడు అని రూపాపావులు ఇచ్చి బంగారం పని లేపించిండు మా నాయన. నాకు బుర్రలు బట్టి నా కొడుకు కళాకారుడు అవుతాడు. నాయనపల్లి మైసమ్మ గుడి దగ్గర మొగులయ్య వీరగాథలు వీనుల విందుగా వినిపిస్తాయి. పోరాటగాథలు ఆయన పాటలో కనిపిస్తాయి. బళ్ళతోనొస్తారు ఈ ఆటలతోనొస్తారు. ఎంత గొప్ప తల్లి ఓ నాయనపల్లి మైసమ్మ. బండారు ఏసమ్మ మొక్కి ఉడుపు గడితే జనముత
పల్లి మసం కొడుకులని ఇస్తావు బిడ్డలని ఇస్తా కోరిన పంటవంతాది నాయన పల్లి మసం ఎంత గొప్ప తల్లి ఓ నాయన పల్లి మసం కళ్ళు తెస్తే సాలు డొప్పతో నన్నం ఒప్పుకుంటావు తల్లి నాయన పల్లి మసం మసమ్మ గుళ్ళ కాడబాడినా పోలమ్మ గుళ్ళ కాడబాడినా ఎల్లమ్మ గుళ్ళ కాడబాడినా జాతర బాడినా రంగాపురం మృతుల బాడినా శ్రీశైలముల బాడినా తిరుపతిల బాడినా కాళహస్తిల బాడినా శ్రీకాళహస్తిల బాడినా చిత్తూరుల బాడినా ఏటాల కోసిన కోళ్ళను కోసి చింత పులుసన్నావు పచ్చి పులుసన్నావు ముఖ్యముడు పోగైతే నాయన పల్లి మసం కొడుకులని ఇస్తావా నాయన పల్లి మసం బిడ్డలని ఇస్తావా నాయన పల్లి మసం నీ జాతర ఉంటాది నాయన పల్లి మసమ్మ గొప్పది నీ జాతర నాయన పల్లి మసమ్మ పొద్దు మూగుతే తల్లి ఒక్కరిగని పాడొద్దు పొద్దు మూగుతే తల్లి ఒక్కరిగని పాడొద్దు శివల్రా ఉండొద్దు నాయన పల్లి మసమ్మ మైసమ్మ తల్లికి దండం పెట్టి మెట్ల కిన్నెరకు తమకు తోచిన విధంగా తృణమో ఫనమో ఇస్తారు. ఎంత పెద్ద తల్లి ఓ నాయన పల్లి మసం బండ్ల మీద నీ తానికి నాయన పల్లి మసం జాతర వస్తారి నాయన పల్లి మసం అమ్మా కొల్లాపురి తాలూకా కొత్తపల్లి మండలము అమ్మా కొత్తపల్లి మండలం నాయన పల్లి మసం పుట్టింది ఆ తల్లి బంగారి తల్లంటే ఒకటా రెండా మొగులయ్య మస్తిష్కంలో పుట్టెడు కథలుంటాయి. కదిలిస్తే చాలు మత్తడిలా దూకుతాయి. మనుషుల్ని మనసుల్ని కదిలిస్తాయి. ధర్మపురి నరసింహ కథ గొప్పతనం గురించి మొగులయ్య చెప్తుంటే కళ్ళు చెవులు మనసు ఆయన ప్రతిభకు దాసోహం కావలసిందే. పెళ్ళి అడవిలా ఇప్పవి దూలాలు హప్ప పెళ్ళి అడవిలా ఇప్పవి దూలాలు సుక్కలు చూస్తున్నవి దొరా ధర్మపురా నరసింహ చూడాలేక కొడితివి దొరా ధర్మపురా నరసింహ ధర్మపురం గట్లల్లా దండిది మసమ్మ ధర్మపురం గట్లల్లా దండిది మసమ్మ బండి దిగి మొక్కయ్యా ధర్మపురం నరసింహ నువ్వు పెంచిన కోడేలు ఆ చౌకమ్మ కోడేలు నువ్వు పెంచిన కోడేలు ఆ చౌకమ్మ కోడేలు బండి గడితే ఆగవుదురా ధర్మపురం నరసింహ ఈ పదులాలు కొట్టినవు దినుసుల కాల దొక్కినవు ఈ పదులాలు కొట్టినవు దినుసుల కాల దొక్కినవు కొంపకు దాడి వచ్చేద్దరో ధర్మపురం నరసింహ మొగిలయ్య పాటల్లో కిన్నెర రాగాలే కాదు, చారిత్రక వాస్తవాలను పోరాటాలను సంస్కృతిని కళ్లకు కట్టే మహత్తుంది. 12 మెట్లలో ఒక్కో మెట్టుపై వందల కథలు నాట్యమాడతాయి.
కథ చెప్పుడు మొదలయ్యిందంటే ఏకధాటిగా ఎన్ని గంటలైనా గుక్క తిప్పుకోకుండా చెప్పే జానపదాల ధీరుడు మొగులయ్య. బండిలికా బళ్ళొచ్చే 16 బళ్ళొచ్చి ఏ బండిలో ఉన్నవుదరో ధర్మాపురావు నరసింహ. ముంగలి బండిలుండవదొరా ధర్మాపురావు నరసింహ. నిన్ను కొట్టనీకయ్యా 7 మంది బోయళ్ళు. ధర్మపురాము గట్లల్లా ఇప్పసారరాగి నరకానికి వస్తారు దొరో ధర్మపురాము నరసింహో. వీరగాథలు వినోదం మాత్రమే కాదు, 12 మెట్ల కిన్నెర వెనుక అబ్బురపరిచే విజ్ఞానముంది. మొగులయ్య రాగాల్లో సాత్వికత, తాత్వికత దాగుంది. అంతేకాదు, చరిత్రతో పాటు నడుస్తున్న చరిత్ర, సామాజిక చైతన్యాన్ని సృష్టిస్తాడు మొగులయ్య. ఒక ఊళ్ళో మా ఊరంచిన పక్కల నింగాల కానీ అటకెళ్ళి చుట్టుముట్టు పక్కల ఎవరన్నా పాము గారి చచ్చిపోతే వాళ్ళకి దానం కాకపోతే నన్ను దొలకపోయి తెల్లవారి కథ చెప్పిస్తే 400 ఇయని 200 ఇయని 100 ఇయని బీదోళ్ళు ఉంటే అవి తెచ్చుకొని తెల్లారి నిద్ర కాపించి పాటలు పాడి అక్కడ ఉంచి మళ్ళొచ్చి ఆ పైసలు తెచ్చుకొని పొట్ట గడుపుకున్నా. తాటివనంలో ఆయనో కాలజ్ఞాని, కథల పారాయణ పాణి. మందు కల్లు వద్దు గౌడన్న దీసే మంచి కల్లు ముద్దు అని జనాన్ని జాగృతం చేస్తాడు. శుద్ధ కలిగెల్లి కట మావారం పేరెళ్ళిన తాళం మావుల నేను వడతాని ఎక్కల తల్లి చిన్నమ్మ. మావుల కూడా వెయ్యింటి మావుల వడదామంటి ఉంగుల్లా పాకిరి మావుల పోటొచ్చు. మావుల కూడా వెయ్యింటి మావుల వడదామంటి ఉంగుల్లా పాకిరి మావుల పోటొచ్చు. తరణి కలు పాప కలు ఏ పూరు శుద్ధ కలు. తరణి కలు పాప కలు ఏ పూరు శుద్ధ కలు ఎల్లి కట మావారం పేరెళ్ళిన తాళం మావుల నేను వడతాని ఎక్కడ తల్లి చిన్నమ్మ. ఏ పూరు శుద్ధ కళ్ళు తాళ్ళు మంచి వంట కళ్ళు కోతున్నారు. మందు కలవని కళ్ళు ఏ పూరి కాడని తాటిలో ఉన్నది తాటి కళ్ళంట మంచిగున్నదంట ఈత కళ్ళంట పోదవే మక్క. మందు కళ్ళొద్దే ఓయక్క మనకు కాళ్ళ వెళ్ళి కాడ కళ్ళు బాగుందంట. కళ్ళు కోతున్నరే ఆడళ్ళు మొత్తము బుడ్డమ్మ పట్టింది తల్లల్లో ఒక్కటి కళ్ళు తాగుతుండ్రు. మందు కలవని కళ్ళు కళ్ళు పోయి అంటారు. అబ్బా కళ్ళు అంటే కళ్ళు అది బాగుండి కళ్ళు అది ఈత కళ్ళు కావాలి ఇడుసు రాగవడా. నేను కళ్ళు తాగుతా చూడు పొయ్య రాగవడా మంచిగుందా కళ్ళు సీమాయ గౌడా కళ్ళు పోయి నాకు కళ్ళు అంటే కళ్ళాది పీపర్ కళ్ళాది మంచిగున్నదా అని మందు కళ్ళు కలవలేదు. పోస్తున్నాడు కళ్ళు అంటే మంచిగుంది కళ్ళు ఎట్లా ఉంది కళ్ళు పీపర్ కళ్ళాది. కళ్ళు సంగతి తెలుసుకున్నారా జరడారా ఎంత మంచిగా ఉంది ఈ కళ్ళు. మందు కళ్ళు తాగి మరణం అవుతున్నారు చెవుల్లో ఊసు. అరే కళ్ళ ఊసులు మందు కళ్ళు తాగి నీళ్ళ కళ్ళు అది మందు కలిసినాక మరణం అయిపోతుంది. కడుపు దొడ్డుగా కాళ్ళు సల్లాగా పాడైపోతుంది. అయ్యా సంసారండుల్లా తాగి తాగి వాళ్ళు అయ్యా ఈత కళ్ళెడుతారు యాడెడుస్తారు సూతం. తాటి కళ్ళెడుతారు చెట్టు వీధి కళ్ళు తాగితే పగురు.
12 మెట్ల కిన్నెర కళారూపాలే కాదు, కిన్నెర తయారీ కూడా ఒక అద్భుతమైన అపురూపమైన కళాఖండం. ఈనాటి సాంకేతికతకు శాస్త్రీయతకు ఏమాత్రం తీసిపోని విజ్ఞానం ఇందులో ఇమిడి ఉంది. వెదురు కర్ర, ఈ కర్రపై ఎద్దుకొమ్ములతో తయారు చేసిన 12 మెట్లు, భిన్న సైజుల్లో ఉన్న 3 ఆనపకాయలు, ఉక్కు తీగెలు, బుద్ధిమంతుని పుల్ల, ఓ చివర్న సిగ్గులోలికే చిలక, ఇంకో చివర్న నెమలి ఈకలు, తీగలకు ఆనుకుంటూ రంగురంగుల గురుగింజల పగడాల దండ. ఇది 12 మెట్ల కిన్నెర స్వరూపం. రాగాలు పలికించడం ఒకెత్తైతే కిన్నెరను తయారు చేయడం మరో ఎత్తు. పూర్వకాలం నుంచి మొగులయ్య తాత ముత్తాతలు స్వయంగా కిన్నెర తయారు చేసేవాళ్లు. మొగులయ్య ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే తాత ముత్తాతలు 7 నుంచి 9 మెట్లు వేస్తే మొగులయ్య 12 మెట్లు వేసి వాళ్ల గౌరవాన్ని మరింత పెంచాడు. మా తాతలు కట్టింది కిన్నెర. మా తాత మూలాన్ని 7 మెట్ల కిన్నెరేసిండు. అది బుర్రకాయలు దొరకక కొబ్బరికాయలతో వేసి కిన్నెర కట్టిండంట. రామయ్య ఒక బుర్రకాయ, ఆనకాయ, గుండానకాయ కట్టి వేస్తే సౌండ్ మంచిగా వచ్చింది. రామయ్య అక్కడ ఒక వంశం పోయింది. పోయినాక రామయ్య కొడుకు ఎల్లయ్య 3 కిన్నెరకాయలు కట్టి 11 మెట్లు వేసిండు. ఎల్లయ్య మా నాయన, రామయ్య మా తాత, మా నాయన తండ్రి 9 మెట్లు వేసి 10 వేసి మా నాయన 11 వేసిండు. వేసి ఇంతవరకు ఉందా అన్న. అప్పుడు మా నాయన, నేను అప్పుడు 18 ఏళ్ళ ఉన్నా. ఆ 18 ఏళ్ళలో అడిగితే ఏమన్నాడంటే 12 కాడికి లాస్ట్ ఉంటుంది బిడ్డ, ఈ కిన్నెర ఆన్సలేరు, 12 ఉంటే నిద్రపోనియదు ఆన్సలేరు అన్నాడు. 12 పెడితే అది ఒక శక్తి సమానం అంట కిన్నెర. 7 మెట్లు 8 మెట్లు దాని కంఠం కుదరదు, అది వాపలేరు, వేయలేరు. నేను 12 పెట్టి వేసిన మెట్లు. శివరాకర్ణ కిన్నెరలో శిలక చిత్రాల గురించి చెప్పుకోకపోతే పప్పుకూరలో ఉప్పేయనంత తప్పే. ఈ శిలక మామూలు శిలక కాదు, తోలుబొమ్మలాగా తైతక్కలాడుతుంది. బావా మరదల్ల సరసంతో జనాలను నవ్విస్తుంది, సలాం కొడుతుంది, మొగులయ్య చేతివాటానికి గులామవుతుంది. వారేవా శబాస్, ఒక్కసారి నమస్కారం పెట్టుకో. వారేవా సలాం పెట్టుకో. 3 సార్లు పెట్టుకొని చిన్నగా పట్టణంలో సినిమాల బొమ్మ ఎట్లా ఆడుతుందో అట్లా గిర్ర తిరిగాడు ఒకసారి. శబాస్, జాతర పోదామా అమ్మ, రైకెలు కావాలా నీకు, సీరియలు ఇప్పిస్తా నీకు, మెట్టెలు ఇప్పిస్తా, ఉడాలు ఇప్పిస్తా, చిన్నగా గాజులు పెట్టిస్తా. తోలుబొప్పలాట ఆడినప్పుడు మా తాతోళ్ళు చేసిండ్రట బొమ్మను. అది ఆడంటే ఆడుతుంది, పండంటే పంతది, లేచి దండం పెట్టంటే దండం పెడుతుంది. అది మా తాత చేసిండు, రామయ్య తాత. 150 సంవత్సరాలు, ఇప్పుడు 150 దాటింది, 180కి వచ్చింది. అది ఈ పిట్ట గట్ట చేసుకొని అడుకొని బతికి భవిష్యత్తుగా గుడ్డ బట్టలు లేకుండా బొంతకూర సంఖ్య కట్టుకొని కట్టుకున్న ముసలోడు చేసిందంట. ఇది జాతర ఓనికి చేతుల పైకం లేదయ్యా బావా, చేతుల పైకం లేకపోతే రూపాయి ఇప్పిస్తా, చీరలు ఇప్పిస్తా, చిన్నగా మెట్టెలు ఇప్పిస్తా, కురుగురు జాతలు రా నీకు సీకీలు ఇప్పిస్తా. నల్లమల్ల అడవిని గాలించి దిట్టమైన ఆడ వెదురు బొంగును తీసుకొస్తాడు. బలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆడ వెదురు కర్రనే ఉపయోగిస్తారు. ఊరూరు తిరిగి ఆనపకాయలను తీసుకొస్తాడు. చురకత్తితో వాటిలోని గుజ్జంతా తీసేస్తాడు. బైండింగ్ వైరుతో ఆనపకాయలను వెదురు బొంగుకు బిగిస్తాడు. చనిపోయిన ఎడ్ల కొమ్ముల్ని సేకరించి వాటిని ఇలా సమంగా కత్తిరించి మెట్లుగా మలుస్తాడు. ఉక్కుతీగ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎనకట్నుంచి బుక్కోళ్ల దగ్గరికి పోయి తీగను తీసుకొస్తారు. రంగురంగుల గురుగింజలు, పగడాలు కిన్నెర రాగాలు మంద్రంగా పలికించడానికి ఉపయోగపడతాయి. బుద్ధిమంతుని పుల్లకు తీగను చుడతారు. కిన్నెరను ఒక సర్క్యూట్గా భావిస్తే బుద్ధిమంతుని పుల్ల టోటల్ సర్క్యూట్కి కంట్రోలర్ లాంటిదన్నమాట. కిన్నెర నిర్మాణం చూస్తే ఆధునిక ఆడియో ఇంజనీరింగ్ కూడా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ఈ కిన్నెర కథా కమామీషు ఇదెట్లా తయారయ్యిందో, రాగాల ఆలోచన ఎవరికి ఎలా వచ్చిందో మొగులయ్య మాటల్లోనే విందాం. ఇది బుద్ధిమంతుని పుల్ల అంటారు. ఇది కిన్నెర చిట్టెలు.
తీపేటివి. ఇది తిపిరికాయ, సంటరికాయ, ఇది కడకాయ, ఇది హంస బొమ్మ. మా తాతలు మోటుగా చేసిండ్రు, తరతరానికి చేసుకుంటా వచ్చి ఈ హంసని నేను దింపిన, ఒడ్లలో దింపరు. ఎద్దు కొమ్ములు కోసిన 150 సంవత్సరాల మెట్లు మా తాత, ఇవి నావి కావు. ఆ మైనం దంచుకొని పెట్టుకొని కరిగిపోయే కొద్దిగా పెట్టుకుంటా, కానీ ఆ మెట్లు అయితే ఓనికి ఇయ్యలేను. ఇంకా మా తాతలది నాకే ఉంది. మా తాతల మైనం, మా తాతల మెట్టు ఆధారం అదిగా. సంతలో వినోదాల పంట పండించే 12 మెట్ల కిన్నెర తెలంగాణ చారిత్రక జానపద వారసత్వానికి పెన్నిధి. ప్రపంచంలోనే మెట్ల కిన్నెరను వాయించే ఏకైక మొనగాడు మొగులయ్య. తను ఉన్నా లేకున్నా 10 మంది మంచి కోరే స్వభావం ఆయనది. మందు ముట్టడు, ఉన్నప్పుడు బడాయికి ఓడు, లేనప్పుడు లడాయికి దిగడు. పారే సెలయేరులాంటోడు. ఆయన పయనమెప్పుడు సంతల వైపు, సంతోషాల వైపే. సూర్యుడికి విరామమే తప్ప విశ్రాంతి ఉండదు. 12 మెట్ల కిన్నెర రాగాల నవ్వుల సూర్యుడు మొగులయ్యకు అంతే. ఎక్కడున్నా పొద్దుగూకంగానే ఇంటికి పోతాడు. పొద్దున లేవంగానే సరాగాల సద్దితో సంతకు బయలెల్లుతాడు. పుస్తకాలను తిరిగేయడమే చదువంటే మొగులయ్య అసుంటి చదువు చదవలేదు. కాని విజ్ఞానం, క్రమశిక్షణతో కూడిన జీవన వైవిధ్యం చదువుకు ప్రమాణాలుగా భావిస్తే ఆ లెక్కన మొగులయ్య సహజ విద్వాంసుడు, అపార ప్రతిభాశాలి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. షడ్రుచుల ఉగాది ఈ ఏడాది మొగులయ్యకు తీపి కబురయ్యింది. తెలంగాణ ప్రభుత్వం జానపద కళా ప్రదర్శనలకు సంబంధించి మొగులయ్యకు అవార్డును ప్రకటించింది. 12 మెట్ల కిన్నెర మొగులయ్య ఆరో ప్రాణం. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి ఇదే. తన అస్తిత్వం కూడా కిన్నెరనే. నాకు మంచిగానే ఉన్నది, నా పిల్లలు నేర్స్తలేరు. నువ్వు కిన్నెర చేసి నువ్వేం సంపాదించినావో, ఇల్లు కట్టినవా, భూమి సంపాదించినవా, ఏమైనా బంగారం సంపాదించినవా, ఉప్పరి పని చేసుకొని బతాం. కానీ మాకొద్దు ఈ కిన్నెర, నువ్వే చేసుకో అంటున్నారు వాళ్ళు. ఇంతవరకు కూడా నాకేం సంపాదనం లేదు. కానీ నా కళ ఒక్కటే ఉంది. ఈ అరుదైన కిన్నెర కళ అంతరించిపోకుండా ఉండాలనేదే దర్శనం మొగులయ్య తపన. సార్, ఎవరికన్నా 10 మంది నేర్చుకుంటే, నాకు ఇంత అన్నం పెడితే 10 మందికి నేర్పుతాయి కళ, నేను చావకముందని చెప్పిన. ఈ కళను పోగొట్టొద్దని 10 మంది నేర్పాలని నా ఇష్టపూర్వంగా నేను చెప్తున్నా. నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి తన కళను ధారపోస్తానంటున్నాడు. కిన్నెర రాగాలు కలకాలం జనానికి ఆనందం పంచాలి, సమాజాన్ని జాగృతం చెయ్యాలి. చరిత్రలో వీరగాథలు వృధాపోకుండా భావితరాలకు సజీవంగా అందించాలన్నదే మొగులయ్య ఆశ, ఆశయం, సంకల్పం.